మీ క్లోజ్ ఫ్రెండ్ కిరాక్ ఆర్పి ఎలా రియాక్ట్ అయ్యారు? కిరాక్ ఆర్పి నాకు అంటే సినిమా చూశారు, అంటే అతను కాల్ చేశాడు కానీ నేను ఎత్తలేదు. ఆ తర్వాత కాల్ చేసిన బాగుందిరా అన్నారు. పర్లేదండి. మనకి ఐపిరాది కాల్ చేశాడు, ఆర్పి, మన ఇద్దరు అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. మన రక్షరవి, భద్రం, చాలా మంది ఆర్టిస్టులు కాల్ చేశారు. అప్పట్లో మీరు చంద్రన్న పాపం చాలా, వేణన్న, వీళ్ళందరూ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ ఇద్దరు ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఇప్పుడు ఒక చిన్న గొడవ వల్ల అలా ఉన్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నారండి మీరు? ఆ గొడవ ఏమి లేదండి. అంటే నాకు ఏమైందంటే ఇప్పుడు నేను అక్కడ అగ్రిమెంట్ రాయలేనండి. ఇప్పుడు నన్ను కూడా ఆర్పి అన్న దాంట్లో కొంచెం ఫేమస్ అయిన తర్వాత నన్ను టీమ్ లీడర్ చేస్తానన్నారు. నాకు అక్కడ అడ్జస్ట్ చేసుకోలేక నేను ఇటు వచ్చా. కానీ రిలేషన్ అయితే ఏం పోలేదండి. నేను హైపరాది ఆర్పి ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ముగ్గురు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంచుమించు అన్నదమ్ములు అనుకోండి. ఆ రేంజ్ నన్ను చాలా బాగా చూస్తారండి వాళ్ళిద్దరు. నా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తారండి. సో రంగస్థలం చూసాక మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా, అందులో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ చిరంజీవి గారు అండి. ఏమని కాంప్లిమెంట్ ఇచ్చారు? నీ బాగా చేసావురా, చాలా బాగుంది, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అన్నారు. చాలా ఇంకే జీవితానికి ఇచ్చాలనుకున్నాను. తర్వాత రవిరాజ్ చెప్పించట్టు గారు అండి, ఆయన కాంప్లిమెంట్ ఇష్టం. జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీప్రసాద్ గారు అందరు. ఓకే, ఇంతకు ఆది గారి గురించి ఇందాక చెప్పి ఆగిపోయారు. ఆది గారు ఎవ్రీవన్ ఈస్ డౌన్ టు ఎర్త్ అన్నారు, అంతేనా? సో సీనియర్స్తో చేయడం అయితే ఎనీవేస్ ఇట్స్ లక్కీ. ఇప్పుడు ఇలాంటి రోల్ చేయాలి అని స్పెసిఫిక్గా తన మైండ్లో ఉందా? ఇన్ని రోజులు అంటే సరే సుకుమార్ గారు ఏదో ఛాన్స్ ఇస్తారని వెయిట్ చేశారు, ఇప్పుడు ఇంకెవరైనా డైరెక్టర్ అలా ఇంకేమన్నా అంటే ఇప్పుడు చేసినట్లకి ఇంకా భిన్నంగా క్యారెక్టర్స్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అది ఇది అని లేదండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏ రోల్స్ వచ్చినా నేను చేయాలని ఉందండి. అంటే వచ్చినట్టు కాకుండా ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాకుండా కొంచెం ఏదైనా కొంచెం స్పెషలైజేషన్ ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. అన్ని డిఫరెంట్గా ఉండాలి, సిమిలర్ కాకుండా, అంటే ఒకే టైప్ కాకుండా కొంచెం. ఇప్పుడు ఇది పీరియాడికల్లో, ఇంకోటి ఏదో కాలేజీలో ఫ్రెండ్, ఇంకోటి ఏదో బయోపిక్లో ఫ్రెండ్, అలా అప్పుడు వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ కాలం ఉండటానికి కొంచెం ఏది చేసినా ఇతను సూట్ అవుతారు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు తీసుకున్నట్టయితే కామెడీ, ఒక ఫాదర్, విలన్, ఎనీ క్యారెక్టర్ యూ టేక్ సూట్ అయిపోతారు. అవును, క్యారెక్టర్ కనపడుతుంది, ఆయన కనపడరండి అసలు. అలా అన్నీ ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకుంటే ఒక కమెడియన్ లాగానే ఉండిపోయారు. సో మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా మాకు? అసలు మీ ప్రాపర్ ఎక్కడ, ఏంటి? ఒక షార్ట్. నాది ఈస్ట్ గోదావరి అండి, శంకరగుప్తం అని. మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పుట్టారండి అక్కడ, ఆ ఊరండి మాది. మా నాన్నగారి పేరు ఆచంట సత్యనారాయణ, మా అమ్మగారి పేరు ఆచంట అన్నపూర్ణ. సో ఈ మూవీస్లో చేయాలని మరి ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందండి? ఏ ఏజ్లో? నేను ఎప్పటి నుంచో 10th ఇంటర్ నుంచే నేను కళ్ళగానేస్తా ఉండేవాడిని అండి. నేను మనసులో అనుకునేవాడిని, నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం నన్ను స్పెషల్గా చూడాలి, కొంచెం మనం స్పెషల్ అయి ఉండాలి అని చెప్పి అనుకుంటుండేవాడిని. దేవుడి దేవాల అలాగే అయిందండి అది కూడా. అంతేనా? సో ఈ మహేష్ గారు పెళ్ళయిందా? ఎంతమందిని ప్రపోజ్ చేశారు ఇంతవరకు? అయ్యి పాప, నేను ఒక్కడికే ప్రపోజ్ చేశానండి. మా అత్తగారు అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి. నాకు అవ్వాలి, వేరే వాడితో అయిందండి. పెళ్ళి అయింది కానీ మీతో నాతో అవ్వలేదు. నేను అమ్మాయిని లవ్ చేసిన, అమ్మాయి వేరే అతను లవ్ చేస్తుంది, అంతే. ఇప్పుడు ఇంకా ప్రపోజ్ చేసే ప్రోగ్రామ్ పక్కన పెట్టారా? అయ్యి బాబు, ఇప్పుడు ఎందుకు కడతామండి బాబా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది. నేను వేరే వాళ్ళని ప్రపోజ్ చేసే ప్రోగ్రామ్ లేదండి, ఇంకా ప్రపోజ్ లేదండి. ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవడం అండి, అంతే. పద్ధతి ఉన్నాం. అలసిపోయారా? అలసిపోవటం కాదండి, అంతే, అయిపోయింది అంతే. ఇంకా అక్కడితో చాలండి, ఇంకా మనం లవ్ చేయకూడదు. పద్ధతిగా కొంచెం మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవడం అంతే.